మీరు ఒక ఫ్రెషర్ అయ్యండి ఎక్కువ మంది రిక్రూటర్స్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ వీడియోలో మనం ఒక ఎఫెక్టివ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ హెడ్లైన్ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఎవరైనా మీ ప్రొఫైల్ చూసినట్లయితే వాళ్ళకి ఫస్ట్ కనిపించేది మీ లింక్డ్ఇన్ యొక్క హెడ్లైన్. మీ నేమ్ కింద ఈ లింక్డ్ఇన్ హెడ్లైన్ అయితే కనిపిస్తుంది. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ వచ్చి రిక్రూటర్స్ అటెన్షన్ ని క్యాప్చర్ చేయడానికి, సెకండ్ వచ్చి మీ వాల్యూని రిక్రూటర్స్ కి తెలియజేస్తుంది, థర్డ్ వచ్చి మిగతా ఫ్రెషర్స్ తో మీ ప్రొఫైల్ ని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ లింక్డ్ఇన్ హెడ్లైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే లింక్డ్ఇన్ హెడ్లైన్ రాయడానికి ఫస్ట్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దీన్ని స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ హెడ్లైన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. చూడండి, నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ హెడ్లైన్ రాయడానికి ఒక స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాలి మనం. అదేంటి అంటే డిజిగ్నేషన్, స్కిల్స్, క్వాలిఫికేషన్ అండ్ వాల్యూ. ఈ 4 కూడా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ హెడ్లైన్లో ఉంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ హెడ్లైన్ ఎఫెక్టివ్గా ఉన్నట్లు. ఫస్ట్ డిజిగ్నేషన్. సపోజ్ మీరు వెబ్ డెవలపర్ జాబ్కి ట్రై చేస్తున్నారు, అప్పుడు ఏం రాస్తారు? ఆస్పైరింగ్ వెబ్ డెవలపర్. మీరు ఇక్కడ ఆస్పైరింగ్ అనేది యాడ్జెక్టివ్, మీరు ఆస్పైరింగ్ అనే రాయొచ్చు, లేదా అంబిషియస్, లేకపోతే డిటర్మైన్డ్, కమిటెడ్, ఇలాంటివి ఏవైనా యాడ్జెక్టివ్స్ అయితే మీరు వాడుకోవచ్చు. ఆస్పైరింగ్ అనేది మంచి యాడ్జెక్టివ్ ప్రొఫెషనల్స్కి. ఒకవేళ అలాగే వెబ్ డెవలపర్ కాకుండా మీరు హెచ్ఆర్ అనుకోండి, ఆస్పైరింగ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్. ఒకవేళ మీకు ఈ డిజిగ్నేషన్ తెలుసు అనుకోండి, ఏ డిజిగ్నేషన్ మీకు కావాలనుకుంటున్నారో అప్పుడు ఆస్పైరింగ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, లేకపోతే ఆస్పైరింగ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, లేకపోతే ఆస్పైరింగ్ సేల్స్ మేనేజర్. అలాగా మీకు డిజిగ్నేషన్ తెలిస్తే ఎగ్జాక్ట్ డిజిగ్నేషన్ రాయండి, లేకపోతే ఆస్పైరింగ్ సేల్స్ ప్రొఫెషనల్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి స్కిల్స్. ప్రతి జాబ్కి ఒక 3 నుంచి 4 ఇంపార్టెంట్ స్కిల్స్ ఉంటాయి. మన లింక్డ్ఇన్ హెడ్లైన్ యొక్క క్యారెక్టర్ లిమిట్ వచ్చి 220 క్యారెక్టర్స్. సో ఒక 2-3 మంచి స్కిల్స్ రాస్తే ఇక్కడ మీకు సరిపోతుంది. సేల్స్ ప్రొఫెషనల్కి ఏం స్కిల్స్ కావాలి ఒకవేళ మీకు తెలిస్తే ఓకే. ఒకవేళ ఎగ్జాక్ట్ స్కిల్స్ ఏ రాయాలో మనకి తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే నౌకరీలోకి వెళ్ళండి. ఎందుకంటే నౌకరీలో స్కిల్స్ అనేవి ప్రాపర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సేల్స్ ప్రొఫెషనల్ కదా, సేల్స్ ప్రొఫెషనల్ ఇక్కడ రాస్తున్నా. రాసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అని రాయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సేల్స్ కావాల్సిన స్కిల్స్ ప్రతి జాబ్ కింద ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కింద ఏ స్కిల్స్ కావాలి ఈ జాబ్ కి? కస్టమర్ అక్విజిషన్, సేల్స్ కన్సల్టింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్. అలాగే ఇంకా మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా, ఫీల్డ్ సేల్స్, B2B సేల్స్, సేల్స్ లీడ్ జనరేషన్, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ స్కిల్స్ ని మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ సేల్స్, B2B సేల్స్, లీడ్ జనరేషన్. ఇక్కడ స్కిల్స్ దగ్గర ఫీల్డ్ సేల్స్, B2B సేల్స్, లీడ్ జనరేషన్. ఇవి ఏంటంటే కీవర్డ్స్. రిక్రూటర్స్ ఏంటంటే ఈ పర్టికులర్ సేల్స్ జాబ్స్ కోసం సంబంధించిన క్యాండిడేట్స్ కోసం చూస్తున్నప్పుడు ఈ కీవర్డ్స్ ఎవరు ప్రొఫైల్లో అయితే కనిపిస్తాయో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదే మీరు అకౌంట్స్ జాబ్ కోసం చూస్తున్నారు అనుకోండి, మీరు ఇక్కడ అకౌంట్స్ జాబ్ కోసం చూస్తే చూడండి టాలీ, ఎక్సెల్, బుక్ కీపింగ్, మంత్లీ రిటర్న్స్, ఈ రకంగా స్కిల్స్ అయితే ఉంటాయి. లేదు మీరు పైథాన్ డెవలపర్ స్కిల్స్ కోసం చూస్తున్నారు అనుకోండి, జస్ట్ పైథాన్ డెవలపర్ అని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు పైథాన్ డెవలపర్ జాబ్ కింద ఈ స్కిల్స్ అయితే కావాలి. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు MongoDB, పైథాన్, ఫ్లాస్క్, గిట్, డిజాంగో, HTML5. ఈ స్కిల్స్ మీరు లింక్డ్ఇన్ హెడ్లైన్ లో ఉండేటట్లు చూసుకోండి. అట్లీస్ట్ 2 to 3 స్కిల్స్. సో నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్. మీది ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అది ఇక్కడ రాయండి. సపోజ్ ఇక్కడ MBA మార్కెటింగ్. స్కిల్స్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ కన్నా. సో మనం డిజిగ్నేషన్ తర్వాత స్కిల్స్ రాసాం, నెక్స్ట్ క్వాలిఫికేషన్ రాసాం. నెక్స్ట్ వచ్చి వాల్యూ. వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీ బెనిఫిట్ ఏంటి కంపెనీకి, అలాగే కంపెనీస్ కూడా మీరు ఏ వాల్యూని కంపెనీకి ఇస్తారనేది కూడా చెక్ చేస్తారు. ఈ వాల్యూని బట్టి మీరు ఆ జాబ్ కి ఐడియల్ క్యాండిడేటా లేదా అనేది కంపెనీస్ అనలైజ్ చేసుకుంటాయి. అయితే మనకి వాల్యూ రాయాలంటే ఎలాగా అంటే ఇక్కడ వాల్యూ అంటే మీరు ఫ్రెషర్ కాబట్టి మీ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ప్యాషన్ ఆ జాబ్ పట్ల అది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. అయితే వాల్యూ రాయడానికి ఒక సింపుల్ టిప్ ఉంది. అదేంటి అంటే మీ రెజ్యూమే హెడ్లైన్ ని ఇక్కడ దాకా కాపీ చేయండి. కాపీ చేసి ChatGPTలోకి వెళ్ళండి. ChatGPTలో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. రైట్ వాల్యూ టు దిస్ లింక్డ్ఇన్ హెడ్లైన్ అని ఇచ్చి మీరు కాపీ చేసిన లింక్డ్ఇన్ హెడ్లైన్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ లో చూడండి ప్యాషనేట్ అబౌట్ డ్రైవింగ్ రెవెన్యూ గ్రోత్ అండ్ బిల్డింగ్ స్ట్రాటజిక్ క్లయింట్ రిలేషన్షిప్. ఇలా ఒక వాల్యూ అయితే మీకు ChatGPTలో వస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మీరు మీ లింక్డ్ఇన్ హెడ్లైన్ లో పేస్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇది నచ్చలేదు అనుకోండి, ఇంకోటి రాయమని ChatGPTని అడగచ్చు. రైట్ అనదర్ వన్, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ చూడొచ్చు ఫోకస్డ్ ఆన్ డెలివరింగ్ మెజరబుల్ రిజల్ట్స్ అండ్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్. ఇలాగా ఒక వాల్యూని అయితే మీరు ChatGPTని ఉపయోగించి రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక పైథాన్ డెవలపర్ కి ఇది ఎలా రాయాలో మనం చూద్దాం. సేమ్ ఫస్ట్ మనం రాయాల్సింది ఆస్పైరింగ్ పైథాన్ డెవలపర్
దీన్ని సపరేటెడ్ బై నెక్స్ట్ దీన్ని సపరేట్ చేయండి. నెక్స్ట్ స్కిల్స్, పైథాన్ డెవలపర్కి ఏ స్కిల్స్ కావాలి మనం ఇక్కడ చూసాం. పైథాన్, ఫ్లాస్క్, గిట్ ఆ స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. పైథాన్, ఫ్లాస్క్, గిట్. నెక్స్ట్ మళ్ళీ సపరేటర్, మీరు కామా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇటువంటి సపరేటర్ నైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ సిఎస్సి, లేకపోతే మీరు ఎంసీఏ అయితే ఎంసీఏ అని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వాల్యూ కదా, మనం వాల్యూ యాడ్ చేయడానికి దీన్ని కాపీ చేయండి. చాట్‌జీపీటీలోకి వెళ్ళండి, వెళ్ళి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. రైట్ ఏ వాల్యూ టు దిస్ లింక్డ్ఇన్ హెడ్లైన్. అలాగే మీకు కాపీ చేసిన హెడ్లైన్ ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ సొల్యూషన్స్ అని వచ్చింది. దీన్ని కాపీ చేసుకొని మీ లింక్డ్ఇన్ హెడ్లైన్ లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మీ లింక్డ్ఇన్ హెడ్లైన్ అయితే సేవ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు యువర్ ఇంట్రో ఇస్ సేవ్డ్ అని వస్తుంది. ఇక్కడ మన లింక్డ్ఇన్ హెడ్లైన్ అయితే చేంజ్ అయిపోయింది. ఆస్పైరింగ్ పైథాన్ డెవలపర్, పైథాన్, ఫ్లాస్క్, గిట్ స్కిల్స్ ఉన్నాయి, బీటెక్ సిఎస్సి క్వాలిఫికేషన్ ఉంది, ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ సొల్యూషన్. సో ఈ రకంగా మీరు ఒక ఎఫెక్టివ్ లింక్డ్ఇన్ హెడ్లైన్ అయితే రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ స్ట్రక్చర్ ని. ఫస్ట్ డిజిగ్నేషన్, నెక్స్ట్ స్కిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఫైనల్ గా వాల్యూ. ఈ 4 కూడా మీ లింక్డ్ఇన్ హెడ్లైన్ లో ఉన్నట్లయితే మీరు ఎక్కువ మంది రిక్రూటర్స్ యొక్క అటెన్షన్ అయితే గెయిన్ చేస్తారు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.